పొరటాలకి తెల్లపిండి కూర ఎలా వండాలో చూపిస్తాను. కళాయి పెట్టాలి. నూనె పోసుకోవాలి, గాను నూనె. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పాలు పొరటాలకు బాగా పడతాయి. నూనె బాగా మరిగిన తర్వాత ఎల్లుల్లిపాయలు పోయాలి. ఇప్పుడు కాస్త కొద్ది జీలకర్ర వేయాలి. ఎండుమిరపకాయలు 2 రబ్బలు వేయాలి. బాగా వేగిన తర్వాత నీళ్ళు పోయాలి. పొరటాలు తినే కూరలు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా వేగిన తర్వాత నీళ్ళు పోయాలి, ముందుగుంటే పోయకూడదు. బాగా మరిగిన తర్వాత తెల్లపిండి పొయ్యాలి. అది బాగా కలపాలి, పొడి పొడిగా ఉండాలి. నీళ్ళు మరక్కంట వేస్తే కూర ముద్ద అయిపోయినట్టు వస్తుంది. నీళ్ళు మరిగిన తర్వాత కొంచెం కొంచెం తెల్లపిండి పొయ్యాలి. తెల్లపిండి పోసిన తర్వాత కలపకూడదు. తర్వాత కొద్దిగా ఉడికింది అనగాలి కలిపెట్టాలి. నీరు ఇంకేదాకా అలాగా కలబెడతాలి. కలబెడితేనే కొద్దిగా పొడి పొడిగా వస్తుంది. కూర అలాగా కలబెడితేనే ఉండాలి. పొడి పొడిగా వచ్చిన దాకా స్టవ్ మట్టుగా ఆర్పకూడదు. నీరు ఇంకేదాకా కలపాలి. అన్నట్టు ఉప్పు పోసుకోవాలి. ఉప్పు వేస్తే సరిపోతుంది. బాగా కలబెట్టాలి. చూశారు కదండి, ఈ కూర పొడి పొడిగా వచ్చింది. సరే, ఇప్పుడు స్టవ్ ఆర్పుకోవాలి. కదండి, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకొని పొరటాలకి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రుచిగా పాలు పడతాయి బాగాన. ఇది చూశారు కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.